నియోజకవర్గ వైసీపీ పార్టీలో అంతర్గత కలహాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కిలివేటి సంజీవయ్య మూడవసారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సంజీవయ్యకు మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వకూడదని వైసీపీకి చెందిన వారే కొన్ని రోజుల పాటు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. వీటన్నింటినీ దాటుకుని సంజీవయ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో పరిస్థితులన్నీ సద్దుమణిగాయి. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓజిలి మండలంలోని మాచవరంలో ఎమ్మెల్యే సంజీవయ్య ఎదుటే వైసీపీ శ్రేణులు 2 వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దాడులకు దిగటంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. నామినేషన్ రోజు సంజీవయ్య ఎదుటే చెప్పులతో కొట్టుకోబోయి తొడలు కొట్టుకొని సవాల్ విసురుకున్న నేతల వ్యవహారం మరొక ముందే మళ్లీ వైసీపీ శ్రేణులు 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, రాబోయే ఎన్నికల్లో సంజీవయ్యకు ఇది వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుందని చర్చ నడుస్తోంది. శ్రీకాకుళం